హాయ్ హలో గైస్, వెల్కమ్ యువర్ ఛానల్ సాయి వ్లాగ్స్. ఇప్పుడైతే మేమైతే ఈరోజు స్విగ్గీ అయితే కొడుతున్నాం గైస్. మరి ఫస్ట్ డే ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగో లొకేషన్ అయితే దగ్గరలోనే పడ్డది. ఇప్పుడైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళి మనకి ఏంట్రా పడ్డది మనకి ఏది టీ అయితే పడ్డది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాయ్ మార్ట్ అని చెప్పేసి దగ్గరలో ఉంది గైస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఈ టీ అయితే తీసుకుని ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకైతే ఇచ్చేస్తాం అన్నమాట. ఈరోజు మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. మరి ఇప్పుడు స్టార్ట్ చేసి నైట్ 10-11 వరకు చేస్తాం. 11 వరకు చేస్తే ఎంతమంది వచ్చినాయో అవి కూడా షేర్ చేసుకుంటా మీతో. ఓకేనా గైస్, మరి ఇది ఫస్ట్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా, ఫస్ట్ బ్లాగ్ అయితే దీంతో స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే చేస్తాను. ఇంకా స్టార్టింగ్ స్విగ్గీ, తర్వాత ర్యాపిడో ఇట్లాంటి వీడియోస్ చేసిన తర్వాత మంచిగా రీచ్ వచ్చిన తర్వాత లాంగ్ ఏమన్నా చేస్తాను. ఓకేనా, ప్రెజెంట్ అయితే నాకు బైక్ అయితే లేదు. మా ఫ్రెండ్ బైక్ మీద అయితే ఈరోజు ఇద్దరం వెళ్దాంరా అని చెప్పేసి అన్నాడు మా వాడు. మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాం. వచ్చాం, ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడేనా ప్లేస్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఇదేనా ప్యూర్ వెజ్ టీ పాయింట్ అని ఉంది కదా గైస్. అక్కడికి వెళ్ళి మనం టీ అయితే తీసుకుని ఎవడైతే ఆర్డర్ చేసాడో అడిగైతే ఇచ్చేయటమే. మన బండి ఇదిగో స్ప్లెండర్. ఏదైనా సరిపోయింది. ఇదే తలకాయ పొట్టు. ఫస్ట్ డే కదా, ప్యాంటు టీ షర్ట్ అయితే అడుగుతుంది మా వాడు. మరి ప్యాంటు టీ షర్ట్ అయితే వేసుకోలేదు. స్విగ్గీలో ప్యాంటు టీ షర్ట్ ఇస్తాడు కదా, వేసుకోలేదు. రే అయ్యిందా? గైస్, మరి చూసారు కదా, ఇదిగో మన టీ అయితే ఇదే తీసుకెళ్ళి ఇప్పుడు ఇదైతే తీసుకెళ్ళి ఇచ్చేయటమే. గైస్, మరి మీరు స్విగ్గీలో ర్యాపిడో చేసే వాళ్ళంతా ఏ బండ్లు వాడుతున్నారో మరి కామెంట్ అయితే చేయండి. ఓకేనా, నాకు తెలిసి ఈ బండ్లో ఎక్కువ వాడతారు. ప్లాటినో, స్ప్లెండరు ఈ బండ్లో వాడతారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ బండ్లు మంచిగా మైలేజ్ వస్తాయి. అమ్మా, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. మా ట్రాఫిక్ కానీ సరాదొబ్బుద్ది గైస్.
ఎంత దూరంలో పడ్డది? అక్క నిన్న అలా చూస్తుంది పోలీస్ అక్క. ఎంత దూరంలో పడ్డది? 3 కిలోమీటర్స్ పడ్డది గైస్. 3 కిలోమీటర్స్ వెళ్ళాలంటే తెల్లారిపోద్ది మాట. హైదరాబాద్ కదా. పోలీస్ అక్క అలాగే చూస్తుంది, వీడియో చేస్తుంది. అమ్మ ఎవడ ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు గైస్. ఎవడ ఇష్టం ఆడిది. కానీ బండి మన ఊర్లో తోలినట్టు ఉండదు ఇక్కడ. బండి మాత్రం పక్కా కంట్రోల్ చేయాలి. బాగా కంట్రోల్ చేయలేని వాడు బండి తీసాడంటే ఎవడొక్కడ గుద్దలో పెట్టేస్తారు. అది పక్కా నేను చెప్తా. గైస్ చూసారు కదా, 3 కిలోమీటర్స్ వెళ్తాకి ఇంతసేపు పడుతుంది. అదే మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఈ పాటికి వెళ్ళి వచ్చేయచ్చు. 3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కొట్టి వచ్చేయచ్చు. బరాబర్ స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేయచ్చు. ఈ అమ్మ అలా ఉంటుంది. ఇంకా 10 కిలోమీటర్స్ అంటే ఇంకా అమ్మో 2 గంటల టైం పడుతుంది. పక్క 2 అవర్స్ టైం తీసుకుంటుంది 10 కిలోమీటర్స్ అంటే. చేయి పెట్టినా ఏం పెట్టినా ఆగర్రా మామ, చెప్తున్నాం కదా. సిగ్నల్ వేస్తేనే ఆగట్లేదు, ఇంకా చేయి పెడితే ఏం ఆగుతారు చెప్పు. మన ఊరు కాదురా ఇది, ఇది హైదరాబాద్, తెలంగాణ, టిఎస్. మంచి మంచి వాళ్ళు అంతా ఉంటారు ఇక్కడ. ఎవడెటువైపు నుంచి వస్తారో తెలీదు. సిగ్నల్ వేసినా పట్టించుకోరు, చెయ్యి పెట్టినా పట్టించుకోరు, కాల్ పెట్టినా పట్టించుకోరు. అది వేస్ట్. మనమే చూసుకుని వెళ్ళాలి. వచ్చామా? డ్రాప్ లొకేషన్ అయితే ఎక్కడే చూపించింది గైస్. అందరు ముందర ఇక్కడికి వచ్చినట్టు గుర్తురా. గోల్డెన్ పెట్టేవరా గైస్. మరి టీ అయితే ఇచ్చాం ఇవ్వాల్సిన వాళ్ళకి. క్వార్టర్ కోసం చూస్తున్నాం, ఏంటి రాలేదు. మాకు కొంచెం ముందరగా పనిచ్చాయి. ఏమన్నా ఆర్డర్ పడుతుందేమో కొంచెం ముందరగా వెళ్తా. కార్ దగ్గర లేదంట సైడ్ పా. పెట్రోల్ పెట్టేస్తున్నాడు మావిడ. ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, స్పెండర్ ప్లాటినం ఇవన్నీ కూడా 100 కొట్టించుకుంటే సరిపోయింది. చాలు 100. కానీ మావాడు 200 కొట్టిస్తాడు. $200 అయితే కొట్టించాడు మావాడు.
ఇదిగో పిగ్ బైట్ అంట. ఇదేంట్రా ఆర్డరు? ఇదేంట్రా ఆర్డరు? ఇదేంట్రా ఆర్డరు? తెలీదా? ఆడ దగ్గరికి వెళ్తాను కానీ తెలీదా? రే ఇంత పెద్దగా ఉంది కదరా, ఇది 20 రూపీస్ ఏంట్రా? మనకి డిస్టెన్స్. అవునా, డిస్టెన్సా? మాట లాంగ్ డిస్టెన్స్ పడినా బాగున్నావారా. నా మటలు ఏంట్రా 20 రూపాయలు ఏంట్రా, మరీ ఘోరం. అది కొంచెం దూరం ఖాళీ ఉంటే చాలు ఈ అమ్మ ట్రాఫిక్. మనం కూడా దూరిపోతామా అనలాగా? నేను గ్యాప్ ఉందేమో చూడు, దూరిపోతాం మనం కూడా. నాకు ఎందుకో తేడా కొడుతుంది సీనా. నిన్నట్లా గట్టిగా వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. చల్లటి గాలి, పైన మబ్బులు. 4 ఆర్డర్లు, 5 ఆర్డర్లు అయిపోయినాయి ఇంకో బాధ ఉండదు. కనీసం 5-6 కొట్టుకుని 6 ఆర్డర్లు 50 రూపాయలు వస్తాయి. చెట్టు ఎంతకంటే వస్తాయి. ఎక్కడైనా ఆర్డరా? కొంచెం ముందరగా వెళ్ళరా. ఎక్కడేలే, ఇదే బిల్డింగ్ అయి ఉంటుంది గైస్. ఆ బిల్డింగ్ అనుకుంటున్నాం మేమైతే. ఈ లొకేషన్ అయితే ఎక్కడే చూపిస్తుంది, చూడాలి మరి. సొంత ఎక్కడ ఉందరా? సొంత ఉందా? లేదా, అపార్ట్మెంట్లో ఉంది. అరే అది కూడా ఎక్కరా, అది సొందరా? అపార్ట్మెంట్లో అడుగుతాం. సొంత లేకుండా గూగుల్ మ్యాప్స్ బ్రో, గూగుల్ మ్యాప్స్ అంటే అలాగే చూపిస్తుంది. ఇది సొంత గూగుల్ మ్యాప్. కల్జోటిల్రీ అవి అదరేదో ఉంది, తమిళనాడు చికెన్ 65 అంట. ఇదేనా? తమిళనాడు చికెన్ 65లో అయితే ఆర్డర్ అయితే పడ్డది. ఓకేనా గైస్, మరి ఎప్పుడైతే ఎక్కడైతే తీసుకోవాలి. సరే ఏమైంది ఉన్నా?
ఇదే ఇక్కడే లెఫ్ట్ తిరగాలి. జాగ్రత్త. నడకల్లో నడక నడక నడుము చూసే నీ ఎర్రపొరి కన్ను కొట్టేసి ఎర్రపొరి తోట రెండ్రా కాలు తగిలిద్దురా. గైజ్ మరి మీరు కూడా స్విగ్గీలో చేసుంటే మరి 5 to 9 వరకు చేసి వేసిన వాళ్ళకి ఎంత వచ్చిందో మరి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.